నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీఎస్టీ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై కేసు. 1400 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సర్కార్ గుర్తింపు. ఈ నెలాఖరులోగా లక్షన్నర రుణమాఫీ. ఆగస్టులో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీపీసీ విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టిన కిషన్ రెడ్డి. ఒప్పందం కోసం లేఖలు రాసినా స్పందించడం లేదని ఆరోపణ. శాసనసభలో బడ్జెట్పై కొనసాగనున్న చర్చ. ఇవాళ 19 పద్దుల్ని ప్రవేశపెట్టనున్న సర్కార్. రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనతో ఢిల్లీ సర్కార్ చర్యలు. బేస్మెంట్లో నడుపుతున్న 13 శిక్షణ కేంద్రాలు సీజ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జన్ సురాజ్ సంస్థను పార్టీగా మారుస్తున్నట్లు వెల్లడి. కాలిఫోర్నియా కార్చిచ్చుతో పడిపోయిన వాయు నాణ్యత. అమెరికా కెనడాలో లక్షలాది మందిపై ప్రభావం.